మా ఇంట్లో జరగబోయే శుభకార్యానికి అయితే నేను ఈ ఊరైతే వచ్చానన్నమాట. కోసమే ఈవినింగ్ అయిపోయింది, షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఉదయం అంతా ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చిన తర్వాత వాతావరణం అయితే చల్లబడింది. తెనాలైతే వెళ్తున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల నేనైతే మా ఊరు రావడం మానేశాను. మరలా ఈ మధ్య వస్తున్నాను అనమాట. ఇప్పటికీ ఊర్లో ఎంత చేంజెస్ అంటే చెప్పలేను. ఇంతకు ముందు ఈ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉండే అనమాట. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసేసి కాలువ కూడా పెంచేశారు. రోడ్లు పెంచేశారు. ఇంకా ఇక్కడ కనిపించే కాలేజ్ ఒకటి వస్తుంది, మీరు గమనించండి. ఒకప్పుడు ఈ కాలేజ్ చాలా ఫేమస్ అనమాట తెనాలిలో. ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలీదు, కానీ చాలా పెద్ద క్యాంపస్ ఇదైతే. నేను నా ఇంటర్ ఎగ్జామ్ ఈ కాలేజీలోనే రాశాను. ఎవరెవరికి తెలుసో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కాలేజీకి దగ్గరలోనే మా ఊరు కూడా ఉంటది అనమాట. తెనాలి మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎన్ని సంవత్సరాలు ఒకప్పుడు రోజు ఈ వాతావరణంలో పెరిగిన దాన్ని దారిలోనే కాలేజీకి వెళ్ళి వచ్చేదాన్ని అనమాట. ఎంత చేంజెస్ అంటే అలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ తెనాల్లో జిలేబీ చాలా బాగుంటది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది కూడా బెల్లం జిలేబీ చాలా బాగుంటది. ఇక్కడ నుంచి బట్టల షాప్ కి అయితే వచ్చేసాము కదా. ఫంక్షన్ అనేది జెంట్స్ ఇది కాబట్టి ఇక బట్టల షాప్ కి అయితే వచ్చాము. ఎందుకో సందులు ఉంటది అనమాట. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే నాకు మా కాలేజీ మెట్లే కనిపించినాయి. మొత్తానికి బట్టల షాప్ కి అయితే వచ్చాము. ఇక్కడ నచ్చలేదు అనేసి వేరే షాప్ కూడా వెళ్ళాము. ఇక్కడ డ్రెస్ అయితే తీసుకొని నేనైతే ఫ్యాన్సీ స్టోర్ కి వచ్చాను. బ్యాంగిల్స్ తీసుకుందామని తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అమ్ముతున్నారు. కవర్ 20 రూపాయలు అంట. నిమ్మకాయలు తీసుకున్నాము. ఇంకా తెనాలంటేనే పువ్వులు ఫేమస్ కదా. అసలు మల్లెపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 50కి 3 మూరలు అంట. ఇంకా పువ్వులు కూడా తీసుకొని బయలుదేరాము. పువ్వులే కాదులేండి, చాలా తీసుకున్నాము. అవన్నీ వీడియో తీయలేకపోయాను. ఇంకా ఫైనల్ గా తెనాలి వచ్చేసేసి సుగంధ తాగిపోతే ఎట్లా చెప్పండి, అందుకని సుగంధ కూడా తాగుతున్నాం. నా ఫేస్ చూసారా, మొత్తం చెమటలు అనమాట. ఏమి ఎండ, అసలు గాలి లేదు, ఊపిరాడట్లేదు. మొత్తం రద్దీ ఉంది మార్కెట్ అనేది. వెళ్ళవక ముందు ఎప్పుడు తెనాలి వచ్చినా సుగంధ తాగంది అస్సలు వెళ్ళేదాన్ని కాదు. సుగంధ అయినా బాదం పాలైనా ఖచ్చితంగా తాగి వెళ్ళేదాన్ని. పెళ్ళయిన తర్వాత మన టేస్ట్లన్నీ మారిపోయినాయి. అక్కడ సుగంధ దొరకదు. దానికి మా షాపింగ్ ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎండ కూడా ఉంటా మరి. బాయ్.